తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉందని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో 44 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో విద్యా విధానం 2026 పై ఓయూలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా కమిషన్లో మావోయిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులున్నారని, విద్యా కమిషన్ సూచనలు అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయన్నారు రామచంద్రరావు. 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు లేవు. దాంట్లో పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు. అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం లాంటి పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతి అనేది తీసేయాలి, సంస్కృతి ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి ఒక జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం, కానీ ఇది విద్యా విధానము. ఈ అన్ని చెత్త రిపోర్టు తీసుకువచ్చి తెలంగాణ ఒక విద్యా వ్యవస్థ ఆల్రెడీ నాశనం పట్టించారు గత ప్రభుత్వం. దాన్ని ఇంకా మీరు నాశనం పట్టించే ప్రయత్నాలు ఉన్నారు మీరు. కాబట్టి విద్యా వ్యవస్థని మెరుగుపరచాలంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కంపల్సరీ చేయాల్సిందే. మోదీ గారు తీసుకొచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీరు బడ్జెట్లో దీన్ని బడ్జెట్ పెంచి విశ్వవిద్యాలయాలు, ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ